వాళ్ళు తీసేసిన తహసీల్దారులు అందరూ అక్కడ కూర్చున్నారండి. ఏమంటారు వాళ్ళు? మేము కాపు లీడర్లం అంటే కాపు లీడర్లం మేము, అలా చేస్తే అలాగే ఇలా చేస్తే అలాగే సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావడం లేదు, అది వేరే విషయం. నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఎక్కడ ప్రకటించాడు? జగ్గపేటలో ప్రకటించాడు. ఒక్క కాపు నోరెత్తాడండి. ఎందుకు నోరెత్తలేదు మీరు? దేనికి నోరెత్తలేదు అంటున్నాను. మీకు నోళ్లు పడుకొని ఆ వేళ మీ నోళ్ళు ఏమైనా? మా తమ్ముడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఇండిపెండెంట్గా నెగ్గి తెలుగుదేశంలో ఉండి బాగా ట్రైనింగ్ అయ్యి తోట త్రిమూర్తులు. ఇప్పుడు ప్రతిదానికి నేను కాపు అంటాడు. వీళ్ళు తెలుగుదేశంలో ఉండంగా మన జిల్లా ఎవరు పరిపాలించారండి? తూర్పుగోదావరి జిల్లాని ఒక కలెక్టర్ గారి పేరు చెప్పండి. మురళీధర్ రెడ్డి. మంత్రి ఎవరండి? కన్నబాబు. ఏమీ లేదు కన్నబాబుకి, కాపుకి ఏమీ లేదు. గడాసు వారు చెప్తున్నారు కాపుకి ఏమీ లేదు. వీళ్ళిద్దరే పరిపాలించారు మొత్తం జిల్లా అంతా కూడా. ఏడుపు వెడుపోపలు ఎప్పటికీ చెప్పుకోలేదు. ఇవి వాస్తవాలండి, అందరూ మాట్లాడిన విషయాలు కాదు ఇవి. నీకెలా తెలుసా అంటే నా దగ్గర ఏడ్చిపోరు, నేనేదో పెద్దోడిని కాబట్టి ముసలోడిని అయిపోతున్నాను కాబట్టి మా బతుకులు ఇవన్నీ. ఈ వాస్తవాలు రేపొద్దున కంటెంట్ వచ్చో ప్రెస్ రిపోర్టరు, అది వేరే విషయం. ఎవరో తెలుసు కదా ప్రెస్ రిపోర్టరు. ఆయన మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడికి? వైజాగ్కి. ఎవరు? కన్నబాబు గారు. ఆయన ఇలా మీటింగులు జరిగాయి. అక్కడ ఎవరు తీసుకుంటాడు? విజయసాయి రెడ్డి తీసుకుంటాడు పత్రాలన్నీ. మనకెవరు ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి? నిమ్మల రామానాయుడు. అన్నీ చెప్తాం ఆయన, సార్ ఇలా చేయండి అలా చేయండి. అక్కడ కన్నబాబుకి చెప్పి కన్నగాడు ఎవడో లేడు, అందరూ కూడా విజయసాయి రెడ్డి. ఆయన ఇన్ఛార్జి ఆ జిల్లాలకే. కాగితాలన్నీ ఆయన తీసుకునేవాడు. ఏముంది వీళ్ళకి విలువ? కాపుల జిల్లాలోనే కాపులకు విలువ లేదే. నీ పరిపాలనలో ఛాలెంజ్ ఇది, ఓపెన్ డిబేట్ రమ్మనండి. ఎవరినైనా మీకు విలువ ఉందా చెప్పమానండి. బొత్స సత్యనారాయణ ఆయనకి పెద్ద విలువ ఉందని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పాప మా పార్టీలో ఉన్నాడు. వాళ్ళ మేనల్ని అక్కడ పెట్టి విజయనగరంలోనే ఆయనకి విలువ లేకుండా చేసి పాడేశారు. వాళ్ళ మేనల్లుడు జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, యంగ్స్టర్, తెలివైన వాడు. ఈయన పాపం ఎవరికి బయటికి చెప్పుకోలేడు. ఎక్కడో పుండైతే బావగారు వైద్యం అంట. ఏం చెప్పుద్ది? అలాగ మా బొత్స సత్యనారాయణ గారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఏమండి మేము కాపులు, మా పార్టీలో ఉన్న కాపులు అందరూ మేము ముఖ్యమంత్రిని చేయడం కోసం ఉన్నాం అని మీటింగ్ కట్టుకోమనండి. 7 కాపులకి ఏమన్నా అన్యాయం జరిగితే మేము లేవా ఇక్కడ?